ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్కి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఉషా లైన్లో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఉషా, చెప్పండి, ఇప్పుడు బ్యాటింగ్ న్యూజిలాండ్ది ఎలా ఉందంటారు? భారత్ బౌలింగ్ గురించి మీ విశ్లేషణ ఏంటి? రాజశేఖర్, ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి మొదట బ్యాటింగ్ కి దిగినటువంటి న్యూజిలాండ్ ప్రస్తుతం అయితే 4 వికెట్లను కోల్పోయింది. 115 స్కోర్ గా నమోదైంది. ప్రస్తుతం 26వ ఓవర్ రన్నింగ్ లో ఉంది. మొత్తం ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీసుకున్నాడు. అలాగే వరుణ్ చక్రవర్తి 1 వికెట్ తీసుకున్నారు. జడేజా LBW తో 1 వికెట్ తీసుకున్నారు. మొత్తం మీద టీమిండియా బౌలర్స్ చాకచక్యంగా కివీస్ బౌలర్ అయితే ఛేదిస్తున్నట్టుగా అయితే మనం చూసుకోవచ్చు. స్పిన్నర్స్ దగ్గర నుంచి అలాగే ఏదైతే రచల్ రవీంద్ర ఎవరైతే ఉన్నారో ఇతనికి సంబంధించి చాలా వరకు కూడా క్యాచ్లు అలాగే అన్ని కూడా మిస్ అవుతూ లైఫ్ ఇచ్చారు అన్న కోణంలోనే ఆల్ ఆఫ్ సడన్ వచ్చినటువంటి కుల్దీప్ యాదవ్ తన ఏదైతే పవర్ ప్లే 10 ఓవర్ల తర్వాత మొదటి పవర్ ప్లే తర్వాత వచ్చినటువంటి కుల్దీప్ యాదవ్ వెంటనే తన మొదటి ఓవర్లలోనే మొదటి బంతికే రచల్ రవీంద్ర వికెట్ ని తీసుకోవడం అయితే స్టేడియంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇండియన్ ఫ్యాన్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా దాన్ని చాలా వరకు కూడా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం LBW గా అవుట్ అయినటువంటి టామ్ ఎవరైతే ఉన్నారో టామ్ లేథమ్ ఎవరైతే ఉన్నారో అతను 14 స్కోర్ చేశారు. టామ్ లేథమ్ ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే గత మొత్తం లీగ్ మ్యాచ్ లో మొత్తం కూడా చాలా లీడ్ రోల్ ప్లే చేశారు న్యూజిలాండ్ టీం తరఫున. అలాగే ఈ మ్యాచ్ లో కివీస్ హెన్రీ అనే బౌలర్ ని మాత్రం దింపడం లేదు, అదొక్క మార్పు మాత్రమే చేశారు. కేవలం ఇండియన్ టీం మొత్తం యాజ్ యూజువల్ గా గతంలో ఏ టీం ఉందో సేమ్ ఆ టీం నే దింపింది. మొత్తం కూడా ఏదైతే ఈ మ్యాచ్ మొత్తం కూడా డేంజరస్ ఓపెనర్ గా రచన్ రవీంద్ర ఎవరైతే ఉన్నారో ఇతను 37 క్లీన్ బౌల్డ్ చేశాడు కుల్దీప్ యాదవ్. ఈ వికెట్ చాలా కీలకంగా ఉన్నటువంటి వికెట్. అలాగే కేన్ విలియమ్సన్ కూడా చాలా డిఫరెంట్ షాట్ ఆడబోతూ కూడా అతను కూడా అవుట్ అవడం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే భారత్ స్కోర్ కి సంబంధించి ఏదైతే 117 వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లే 2 అయితే రన్నింగ్ లో ఉంది. మొత్తం మీద 240 260 స్కోర్ చేసేటటువంటి పిచ్ ఇది. కేవలం ఈ స్కోర్ లోపే కివీస్ ని కట్టడి చేయాలి అన్న కోణంలోనే రోహిత్ శర్మ సేన అయితే ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మొత్తం కూడా ఈ షమీ బౌలింగ్ లో 2 క్యాచ్లు మిస్ అవ్వడము, అలాగే శ్రేయస్ అయ్యర్ 1 క్యాచ్ మిస్ చేయడము, ఇవన్నీ కూడా లైఫ్ గా రచన్ రవీంద్ర ఉంటాడేమో అనేసి క్రీజ్ లో ఉంటాడేమో అనేసి ఒకంత క్రికెట్ అభిమాని ఫీల్ అయిన సమయంలో ఆల్ ఆఫ్ సడన్ వచ్చినటువంటి కుల్దీప్ యాదవ్ ఆ వికెట్ ని తీయడం అనేది మాత్రము ఒకంత చాలా వరకు కూడా క్రికెట్ అభిమానులకు ఇంకా మ్యాచ్ మొత్తం కూడా ఇండియా సైడ్ ఒక వార్ వన్ సైడ్ లాగా వచ్చేసినట్టుగా అయితే ఇప్పటి వరకు కూడా అందుతున్నటువంటి సమాచారం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం లైవ్ లో చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు 27 ఓవర్లు అయిపోయాయి. 123 దగ్గర 4 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం అప్డేట్స్ అయితే ఇది రాజశేఖర్. ఉషా, ఇప్పుడు చెప్పండి, ఈ అత్యంత కీలకమైన ఈ మ్యాచ్లో క్యాచ్లు మిస్ చేయడం ఏమన్నా ప్రభావం చూసే అవకాశం ఉందంటారా? మ్యాచ్ మిస్ అంటారు. అలాగే క్యాచ్ మిస్ విషయంలో చూసుకున్నట్టయితే షమీ దాదాపు 2 మ్యాచ్లు ఈ లీగ్ మొత్తం ఛాంపియన్స్ ట్రోఫీలో క్యాచ్లు మాత్రం తను పట్టడానికి అయితే తన ఏదైతే ఫిట్నెస్ లో భాగంగా తన లెఫ్ట్ హ్యాండ్ కూడా కొంచెం బ్యాండేజెస్ తో కూడా ఉండటం చూసుకోవచ్చు. రచల్ రవీంద్ర కొట్టినటువంటి షాట్ ని పట్టే క్రమంలోనే షఫీకి బ్లీడ్ కూడా అవ్వడం, ఏదైతే చేతిలో పట్టే సమయంలోనే ఆ ఫోర్స్ కి బ్లీడ్ కూడా అవ్వడం కూడా మనం చూసుకోవచ్చు. కేవలం ఏదైతే క్యాచ్లు పట్టడానికి అయితే తనకు ఏదైతే ఫిట్నెస్ సరిగ్గా లేదనేసి కూడా ఆ గాయాలు ఏవైతే ఉన్నాయో గాయాల కారణంగానే తన ఆ క్యాచ్ ని మిస్ చేయడం కూడా మనం క్లియర్ గా ఏదైతే లైవ్ ఫార్మాట్ లో కూడా మనం చూసుకోవచ్చు. అలాగే శ్రేయస్ అయ్యర్ చాలా మంచి ఫీల్డర్. అలాగే ఎక్కడ ఏదైతే గ్రౌండ్ మొత్తంలో కూడా ఆ క్యాచ్ ని ఖచ్చితంగా మిస్ చేయడం అన్న ఒకంత భావన ఉన్నటువంటి శ్రేయస్ అయ్యర్ ఆ క్యాచ్ ని మిస్ చేయడం అనేది మాత్రము స్టేడియం మొత్తం